ఎస్ టీవీకే చీఫ్ విజయ్ మరోసారి సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సాక్షిగా ఆయన్ను ఇదివరకే దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే మరోసారి రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఇవాళ ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి వెళ్లనున్నారు విజయ్. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని, విజయ్ ఆలస్యంగా రావడము ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే విజయ్ పై నేరారోపణలు నమోదు కాలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సుప్రీంకోర్టు కరూర్ ఘటనకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సిబిఐ జనవరి 12న విజయ్ ను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో 6 గంటల పాటు విచారించింది. మొత్తం 90 ప్రశ్నలను ఆయన ముందుంచినట్లు తెలుస్తోంది. సభా ఏర్పాట్లతో మొదలు పలు విషయాలు అందులో ఉన్నాయి. అయితే పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని, ఇందుకు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సిబిఐ విజయ్ కు తేల్చి చెప్పింది. అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణలోకి తీసుకుంది. ఇవాల్టి విచారణ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన కీలక నేతలు కొందరున్నారు. ఇవాటితో విచారణ ముగిస్తారా లేదంటే మళ్లీ పిలుస్తారా అనేది చూడాలి.